అక్క చెల్లెలిద్దరూ ఓ తెగ మాట్లాడేసుకుంటున్నారు. మా మాటలు మాకుంటాయి కదా బావా. సారీ సార్. అంటే నన్ను చూసుకుంటూ మాట్లాడుకుంటుంటే నా గురించేనేమో అనుకున్నాను. మాకు వేరే పనులు లేవా? మీ గురించి మాట్లాడుకోవాలి మరి. లేదు, మీరు నా గురించే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? సస్పెన్స్. సస్పెన్సా? ఆలోచించండి, మేమేం మాట్లాడుకున్నామో మీకే అర్థమవుతుంది. తెలియటం లేదు, ఏంటో చెప్పు. రేపు మీకే తెలుస్తుందిలేండి సార్. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. అక్క, మళ్ళీ చెప్తున్నా, నాకు మాటిచ్చావు, అస్సలు తప్పకూడదు. మీ అక్క మాటిచ్చారా? అసలు మీరు నా గురించి ఏం మాట్లాడుకున్నారు? దాని మొహం అదేదో వాగుతుంది. మీరేం దాని మాటలు పట్టించుకోకండి సార్. లేదండి, మీరిద్దరూ రేపు ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది. అదేంటో నాకిప్పుడే ఈ క్షణమే తెలియాలి. అదేంటి సార్, టైం అవుతుంది. మీరు వస్తారా రారా? లేదంటే చెప్పండి, నేను ఒక్కదానే ఇంటికి వెళ్తాను. ఎందుకండి సీరియస్ అవుతారు? సరే పదండి. అది రోణి, నువ్వు త్వరగా పడుకో. రేపు ఉదయాన్నే వచ్చి నిన్ను గుడికి తీసుకువెళ్తాను, సరేనా? సరే అక్క. మీరు పదండి. ఏంటి గౌతమ్ గారు, ఎలా ఉన్నాను? ఇప్పుడు పద్ధతిగా కనిపిస్తున్నానా? ఏంటో మీ అబ్బాయిలు ఏం అర్థం కారు. మోడ్రన్ గా ఉండే అమ్మాయిలనేమో పద్ధతిగా ఉండాలనుకుంటారు, పద్ధతిగా ఉండే అమ్మాయిలనేమో మోడ్రన్ గా ఉండాలనుకుంటారు. సర్లే, ఈరోజు నా లైఫ్ లో మెమరబుల్ డే కాబోతుంది. నేను మిమ్మల్ని కలుస్తున్నాను, నా మనసులో మాట చెప్పబోతున్నాను. ఝాన్సీ చెప్పినట్టు నా ప్రేమ స్వచ్ఛమైంది గౌతమ్ గారు. ఖచ్చితంగా నా ప్రేమ గెలుస్తుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సో వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను.
ప్రియాంక ఏంటిది? నువ్వేనా ఈ శారీలో? అమ్మా బావున్నానా? ఏంటి నేను చూస్తుంది నిన్నేనా? ఆ అమ్మా బ్లెస్ మీ అమ్మా. లే 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 నాకసలేం అర్థం కావట్లేదు. శారీ ఏంటి, అవతారం ఏంటి? నేను చూస్తుంది నా కూతురు ప్రియాంకనేనా? ఎందుకమ్మా అంత డౌట్? అది కాదే, ఎప్పుడు చూసినా అటూ ఇటూ గెంతుతూ ఉంటావు. నేను రూంలోకొచ్చినా గానీ నన్ను భుజాలు పట్టి బయటికి గెంటేస్తావు. అలాంటిది ఇప్పుడు ఇంత కుదురుగా నెమ్మదిగా ఉన్నావు. అందులోనూ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్నావు. ఇదంతా నిజమా కలా? అబ్బా అమ్మా నిజమే అమ్మా. దీనంతటికీ కారణమేంటో ఏదైనా స్పెషలా? ఈరోజు నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నానమ్మా. ఓ అవునా? ఆ అబ్బాయి ముందు నీకు చెప్పాలనుకున్నావు కదా? అనుకున్నానమ్మా, కానీ తన వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు. తనకి బొత్తిగా పువ్వుల గురించి అమ్మాయిల గురించి అస్సలు తెలియదనుకుంటా. ఎంత ట్రై చేసినా కానీ తనలో చలనం ఉండటం లేదు. ఇండైరెక్ట్ గా ఎన్నిసార్లు నా ప్రేమని చెప్పినా కానీ తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకా తనని నా దారిలోకి తెచ్చుకోవడం కరెక్ట్ కాదని నేనే తన దారిలోకి వెళ్తున్నా. ఏదైనా కావాల్సింది నా ప్రేమ గెలవడం, నా మనసులోని ప్రేమ అతనికి చెప్పడం, అంతే కదా? ఏమంటావ్? సరేనమ్మా, నువ్వనుకున్నట్టే చెయ్యి, కానీ జాగ్రత్త. ఓకే అమ్మా. నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. పిన్ని మేం రెడీ పిన్ని, వెళ్దామా? వస్తున్నాను నాన్న. పిన్ని, ఏంటి స్వీటీ? ఈరోజు రాణి యొక్క పెళ్లి మాత్రమేనా? ఇంకేమన్నా స్పెషల్ ఉందా? ఎందుకలా అడిగావు? ఏమో, నిన్ను చూస్తుంటే అలా అనిపించింది. అదేం లేదు గాని లేట్ అవుతుంది, పదండి. మనం వెళ్ళి రాణి అక్కను రెడీ చేసి గుడికి తీసుకెళ్ళాలి. వంశీ పద, గెడప్ గెడప్, పద పద. పదండి. ఏంటి బాబా ఇక్కడున్నావు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇదిగో మీరు పెళ్లికి వెళ్ళడానికి క్యాబ్ కూడా బుక్ చేశాను. నువ్వు రావట్లేదా? వస్తున్నాను. నేను అమ్మని తీసుకొని డైరెక్ట్గా గుడికి వస్తాను, మీరు వెళ్ళండి. రండి రండి, టైం అవుతుంది. మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా. మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా, పెదవి దాటి వెలికి
రేపే నువ్వు మా పెళ్లి జరుగుతూ ఉండగా సిచ్యువేషన్ చూసి ప్రపోజ్ చేయి. ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరినే సంబరం అదును చూసి ఝాన్సీ గారు పోని ఏంటండి అలా చూస్తున్నారు? జారిపోకే సమయమా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? తలపుల తపన అవునండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రొఫెషన్కి సంబంధించిందా, లైఫ్కి సంబంధించిందా? లైఫ్కి సంబంధించింది. మీ లైఫ్కి సంబంధించిందా? మన లైఫ్కి సంబంధించింది. అవునా? అయితే చెప్పండి. ఇక్కడ కాదు, గుళ్ళో చెప్తాను. మీరు మేడంని తీసుకుని త్వరగా వచ్చేయండి. ఝాన్సీ గారు, అరే లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? అసలు తను ఏం చెప్పాలనుకుంటుంది? ఒకవేళ ఐ లవ్ యూ చెప్పాలనుకుంటుందా? ఎస్ ఎస్, అదే అయి ఉంటుంది. త్వరగా వెళ్ళాలి. అమ్మా! మాధవ్ గారు ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు? అవును, ఈరోజు రాణి పెళ్లి కదా? అవును రాజు. ఝాన్సీ మేడం చాలా గ్రేట్ కదా, దగ్గరుండి రాణి పెళ్లి జరిపిస్తున్నారు. రాజు గారు, మన గౌతమ్ సార్ కూడా చాలా గ్రేటు, దగ్గరుండి మరి పెళ్లి పనులు చూసుకుంటున్నారు కదా. అవునవును, ఇద్దరికిద్దరే చాలా మంచి వాళ్ళు. సార్ టీ సార్. ఎవరు నువ్వు? రోజు టీ తీసుకొచ్చే భాస్కర్ రెడ్డి? తెలీదు సార్, నేను నిన్నే టీ కోట్లో జాయిన్ అయ్యాను. టీ ఇచ్చి రమ్మంటే వచ్చాను. సరే సరే, అందరికి తీసుకెళ్ళిపో. అలాగే సార్. ఏయ్ సార్, వాడికిస్తున్నావేంట్రా? మీరేగా సార్ ఇవ్వమన్నారు. నేనివ్వమంది మా పోలీసులకి, ఆయనకి కాదు. పోనీలేండి సార్, టీయే కదా, ఇవ్వనివ్వండి. సరే సరేలే, ఇవ్వు. తీసుకో. భయపడకన్నా, నన్ను టామ్ సార్ పంపించారు. పోలీసుల ఇంట్రాగేషన్లో నిన్ను ఎంత కొట్టినా నీకు నొప్పి రాకుండా ఉండటం కోసమే టీలో ఈ పౌడర్ కలిపి ఇచ్చిరమ్మన్నారు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమన్నా, లేకపోతే రోజు రావాల్సిన టీ వాటర్ రాకుండా నేనెందుకు వస్తాను? వాళ్ళు ఏం చేసినా నిజం మాత్రం చెప్పొద్దన్నారు. సరే త్వరగా తాగన్నా, పోలీసులకి డౌట్ వస్తుంది. సరే అన్న, జాగ్రత్త.
కమలా ఎక్కడికి రెడీ అవుతున్నావు? నిన్నే కమలా అడిగేది. గుడికి. నువ్వు గుడికి ఎప్పుడు శుక్రవారం కదా వెళ్ళేది, ఈరోజు వెళ్తున్నావేంటి? అవునాన్న, అమ్మ వెళ్ళేది గుడికే. గుడిలో జరిగే రాణి పెళ్లికి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ నేనే అమ్మని దగ్గరుండి తీసుకెళ్తున్నాను. దంపతులిద్దరిని ఆశీర్వదించడానికి అమ్మ ఈ పెళ్లికి వస్తుంది. నిజమా కమలా? అడిగేది నిన్నే కమలా, నువ్వు రాణి పెళ్లికి వెళ్తున్నావా? నేను చెప్తున్నాను కదా నాన్న, ఎందుకు అమ్మని టెన్షన్ పెడుతున్నారు? వెళ్తుంది పెళ్లికే కదా, చెప్పండి. పాపం తనకెవ్వరూ లేరు, వెళ్తే తప్పే ఉంది. ఊళ్ళో చాలా మందికి ఎవరూ లేరు, వాళ్ళు కూడా అమ్మా నాన్న లేకుండానే పెళ్లి చేసుకుంటారు. అలా అని వాళ్ళందరి పెళ్లిళ్ళకి వెళ్తుందా? అలా అని కాదు నాన్న, రాణి మనకి తెలుసు కదా. పాపం ఝాన్సీ ఎంతో కష్టపడి ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది. అదే ప్రాబ్లం. నాన్న, ఎవరి మీద కోపాలు ఇలా చూపించకూడదు. పాపం రాణికి అన్యాయం జరిగింది. తగిలిన గాయాన్ని మర్చిపోయి ఈ పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ తరపున పెద్దవాళ్ళెవ్వరూ లేరు. ఈ పెళ్లికి అమ్మ వెళ్ళి అక్షింతలేసి ఆశీర్వదిస్తే వాళ్ళు సంతోషపడతారు. అవసరం లేదు. చదివింపులకి ఎంతో కొంత డబ్బులిస్తే పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. నాన్న, డబ్బులు పంపించడం వేరు, దగ్గరుండి పెళ్లి జరిపించడం వేరు. పెళ్లికొచ్చారని వాళ్ళు జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు. మన ఇంట్లో ఒక పెళ్లి ఇలానే అమ్మా నాన్నలు ఎవ్వరూ లేకుండా జరిగింది. కనీసం రాణి పెళ్లికైనా ఎవరో ఒకరు పెద్దవాళ్ళుంటే బాగుంటుంది కదా. ఏం కాదులే నాన్న, మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. మేము వెంటనే వచ్చేస్తాం. రామా. వదినా, ఒక్క నిమిషం. వావ్, లుకింగ్ గార్జియస్. నీకన్నానా? చాలా బాగా రెడీ అయ్యావు. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. అది వదినా, అన్నయ్యకి చెప్పినట్టు నాకు కూడా గుడికి అని అబద్ధం చెప్పకు. నువ్వు రాణి పెళ్లికి వెళ్తున్నావని నాకు తెలుసు కదా. అవును. ఓ అనాథ పిల్లకి ఇంకో అనాథ పిల్ల పెళ్లి చేస్తోంది. ఆ దిక్కుమొక్కు లేనోళ్ల పెళ్లికి తగుదునమ్మా అని బయలుదేరావా? వాళ్ళు దిక్కుమొక్కు లేని వాళ్ళు కాదు. ఝాన్సీ స్వయంగా ఈ ఇంటి కోడలికి చెల్లెలు. రాణి ఝాన్సీకి చెల్లెల్లాంటిది. పర్లేదే, వాళ్ల మీద నీకు ఈ మధ్య ఆత్మీయత, ప్రేమాభిమానాలు కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది. ఆ రాణిని ఝాన్సీ చెల్లెల్లా ఫీల్ అవుతుంది. నువ్వింకేమన్నా ఫీల్ అవుతున్నావా? ఎవరా రాణి? ఆఫ్టర్ ఆల్ ఒక ఇడ్లీ బండి నడుపుకునే అమ్మాయి. అలాంటి అమ్మాయి పెళ్లికి నువ్వు వెళ్తే మన ఇంటి పరువేం కావాలి, మన పరువేం కావాలి? అక్కడికి ఎవరెవరో లో క్లాస్ జనాలు వస్తూ ఉంటారు. పెళ్లి చేస్తే తప్పేమీ కాదే. పరువు గురించి నువ్వు మాట్లాడుకు మృణాల్ని. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేంటి వదినా అలా అంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి?
నేను మన ఇంటి పరువేమన్నా తీస్తున్నానా? అలా అని నేనేమనలేదు. సర్లే, నన్నెక్కువ మాట్లాడనివ్వద్దు. వదినా, ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఎలా తెలుస్తుంది? ఈ ఇంట్లో చాడీలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? పద గౌతమ్. హలో, చెప్పండి మాధవ్ గారు. సార్, రావణ్ ఉన్నట్టుండి పడిపోయాడు సార్. సార్, మీ మీద అటాక్ చేసిన ఆ కిల్లర్ దొరికాడు. ఇప్పుడు కస్టడీలోనే ఉన్నాడు. అవునా? అవును సార్. ఈ విషయం మీదే గౌతమ్ సార్ మిమ్మల్ని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నాడు సార్. ఏరా, పెళ్లికి రెడీ అయ్యావా? నీ పెళ్లి నేను చేస్తాను కదా. ఏం మాట్లాడుతున్నావు? నీకింకా అర్థం కాలేదా? నిన్ను కిడ్నాప్ చేసావురా. ముందు వీడిని వ్యాన్ ఎక్కించండి రా. శ్రీధర్ ఏడి? కానిస్టేబుల్ ఒక అతను వచ్చి వాడితో ఏదో మాట్లాడాడు.